కిందకి ఇట్లా చెక్కుకుంటా పోయినారు. ఏదో ఆషామాషిగా పోతే పోయిందిలే మళ్ళీ చెక్కుందాము రాయే కదా అనుకునే దానికిలే. మన ఇప్పుడు టైమ్స్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంది ఇది. అబ్బో లోపల ఇంకా చాలా ఉంది చూడాల్సిందే. మనకి ఈ కైండ్ ఆఫ్ వర్క్స్ అనేటివి హలీబీడ్లో చూడొచ్చు. ఇక్కడ చిన్న బొక్క కొట్టి పెట్టినారు, అంటే లోపలికి పోయేదానికి ఉందో లేదో. ఇట్లా పోయేదానికిలే మామూలుగా అయితే వాటర్ ఫాల్స్ ఉందా, బాగుంది. అట్లాగా దీనికి చూడండి గట్టరు మొత్తం గబ్బులేలే. వీటికి అన్నిటికీ వెంటిలేషన్ ఎట్లాగో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైం వచ్చి 7 o'clock అయితే అవుతా ఉంది. ఈరోజు ఇక్కడి నుంచి దాదాపు ఒక 25 to 30 kilometers దూరంలో ఎల్లోరా కేవ్స్ అనేవి ఉన్నాయి. వాటిని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అక్కడ ఈరోజు వాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే కొంచెం మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాము. మనం పోయేటప్పుడు దారిలో టిఫిన్ చేసుకుని అయితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాము. ఈరోజు పని వచ్చి అదనమాట. 28 kilometers 40 minutes అంట. రైట్, start to navigation. వచ్చేసింది. పొద్దున్నే చల్లంగా ఉంది వాతావరణం. మామూలుగా ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళేదానికి క్యాబులు ఆటోలు అయితే ఉంటాయి. ప్యాకేజెస్ కావాలో మాట్లాడుకుంటే వాళ్ళైతే తీసుకోపోయి మళ్ళీ అప్ అండ్ డౌన్ అనుకుంటా, లేదు మన ఓన్గా పోవాలంటే బస్సులు కూడా ఉంటాయి. నాకు దాని బస్సుల డీటెయిల్స్ అయితే తెలియదు, అట్లానే క్యాబుల డీటెయిల్ కూడా తెలియదు. చూడండి, ఇది డెడికేటెడ్ సిటిజన్స్ ఆఫ్ ఔరంగాబాద్ అంట. వార్ ట్యాంకర్ అయితే పెట్టినారాడ. ఈ సిటీ వచ్చి సంభాజీ నగర్, ఛత్రపతి సంభాజీ నగర్. మామూలుగా అయితే ఇంతకుముందు ఔరంగాబాద్ అని ఉంది. ఇదొక హిస్టారికల్ సిటీ అనమాట. దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. మామూలుగా అన్ని సిటీస్కి, మేజర్ సిటీస్కి అన్నిటికీ చరిత్ర ఉంటుంది. అలాగే దీనికి కూడా ఇదేంటంటే ఔరంగజేబ్ అనే అతను వచ్చి అతని పేరు మీదుగా ఔరంగాబాద్ అని పెట్టుకున్నాడు. దీనికి పేరు ఔరంగాబాద్ కన్నా ముందు ఇంకొక పేరు అయితే ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. ఔరంగాబాద్ అంటే ఔరంగజేబు ప్రాముఖ్యతను తెలుపుతూ ఉంది. అట్లా కాకుండా ఇది ఛత్రపతి సంభాజీ అతని ఇంపార్టెన్స్ని తెలిపేదానికైతే దీన్ని ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చాలి అనే ప్రపోజల్ అయితే పెట్టినారు. పొలిటికల్ బెనిఫిట్ కోసము దీన్ని సంభాజీ నగర్గా మార్చాలని ప్రపోజల్ పెడుతున్నారని అయితే అప్పట్లో ఒక కాంట్రవర్సీ అయితే వచ్చింది. ఇప్పటికీ ఉంది అది. కొండ మాత్రం చూడండి, హైలైట్గా ఉంది. అట్టే అదిగోండి పైన దేవగిరి ఫోర్ట్, దౌలతాబాద్ అంటే ఇది. ఇక్కడ టిఫిన్ ఏమన్నా చేద్దామా? ఉందా టిఫిన్స్? బాంబే చైనీస్ నో, నథింగ్. ఇక్కడ టిఫిన్ కాన్సెప్ట్ ఉండదేమో. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఏదో ఒకటి తినేసి బయలుదేరదాం. నాస్టా హై క్యా? నాస్టా లేదు. ఏదన్నా తీసుకుందాం అంటే ఏం లేవు ఇక్కడ. కాఫీ లేట్ వచ్చాయిగా. కాఫీ లేదు, టిఫిన్ అయితే లేదంట. కాఫీ అయితే తీసుకున్నాను. అదిగోండి కాఫీ ఈ విధంగా ఉంది. ఇది ఎందుకంటే చల్లార్చుకునేదానికంట. ఇంకో కప్ అయితే ఇచ్చినారు ఎక్స్ట్రా. ये क्या है? ये मुगल कोइंस है, यादव बहामनी जिसने फोर्ट बनाया ना, ये दौलताबाद। हाँ दौलताबाद, इसका नाम दौलताबाद इसमें रखा हुआ है। देवगिरी नाम था इसका पहले। क्या? देवगिरी। हाँ। कितना सेंचुरी का ये? 16th सेंचुरी। अभी मिलेगा ये इधर? अभी कहाँ से मिलेगा? तो बहुत खदान में इसमें निकलता है, वो वर्कर लोगों को मिलता है, वर्कर लोगों से खरीदते हैं, लोग बेचते हैं। अच्छा, 1000 रुपये वो। नहीं बोला आपको मॉर्निंग का टाइम है, आपने मॉर्निंग करा करके बोला। हाँ नहीं जी, ये तो मेरे को रिक्वायरमेंट है, ये लिया वो नहीं चाहिए मेरे को। भारी चीज़ है भाजी, यहाँ का फेमस होता है दौलताबाद का। मेरे को नहीं चाहिए ना। 300 ना ना भैया, ठीक है। ना ठीक है बाय। ना అతను కాయిన్స్ పట్టుకున్నాడు. మహమ్మద్ ఖిల్జీవి, దౌలతాబాద్వి, ఎప్పుడెప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీస్వి, అవన్నీ కాయిన్స్ అయితే పట్టుకున్నాడు. ఈ దేవగిరి ఫోర్ట్ ఉంది కదా,
ఈ ఫోర్ట్లో అయితే దొరికినాయి అంటే అది ఈ లోపల పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక పని కోసం దాన్ని రీకన్స్ట్రక్షన్ కనో లేకపోతే మెయింటెనెన్స్ కనో ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది కదా, ఆ వర్కర్స్కి అయితే ఇట్లా ఈ కాయిన్స్ అయితే దొరుకుతాయంట అప్పుడప్పుడు. అవి అయితే తెచ్చి వీళ్ళు బయటికి సేల్ చేస్తూ ఉంటారు. నేనుండి మొత్తం ఎంతకి ఇస్తామని అడిగితే 4,000 అన్నాడు. నేను పోయేటప్పుడు కనీసం ఒక 2,000 అన్న ఇయ్యండి సార్ అంట. అన్నీ కాకపోతే ఒక 2 అన్నా తీసుకోండి, 2 కాయిన్స్ అన్నా తీసుకోండి, 1 కాయిన్ అన్నా తీసుకోండి అని అడుగుతా ఉన్నాడు. దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అని కాయిన్స్ ఉన్నాయి. ఇదేందో ఎంట్రన్స్ భారీగా ఉంది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అని కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్కి బ్యాక్ సైడ్ ఒక సైడ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ప్రింట్ వేసుకున్నారు, ఇంకో సైడు మన ఇండియా గాడ్స్ ఉంటాయి కదా, వినాయకుడు అని, శివుడు అని, లక్ష్మీదేవి అని, వీళ్ళందరూ అయితే వెనకాల వాళ్ళు ఆ ఇండియన్ గాడ్స్ అయితే ప్రింట్ వేస్తున్నారు. ఎందుకు ఈ వాళ్ళకి మన గాడ్స్తో ఏం సంబంధం అంటే అప్పట్లో రూల్ అంటది, అంటే మన ఇండియాలో వాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడ రూల్స్ ప్రకారము మన దాన్ని సాంప్రదాయాల్ని పాటించాలని ఏదో రూల్ అంట, అందువల్ల అయితే వేసినారు. అవి ఉన్నాయి అని అయితే చెప్పుకొచ్చినాడు ఆయన. సో ఇది చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. దేవగిరి ఫోర్ట్, అది దేవగిరి ఫోర్టు. ఆ ఫోర్ట్లో దొరుకుతున్నాయంట కాయిన్స్. సో ఇక్కడ మాత్రం కొండల్లో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. బ్రెడ్ పకోడా ఈడ ఇంకా ఏదో ఒకటి తినేసి బయలుదేరేసి. అదే క్యా है भैया, नाश्ता क्या है? वही है ब्रेड पकौड़ा. हाँ ఇక్కడ టిఫిన్ కాన్సెప్ట్ అనేది లేదు, ఏదో పకోడాను కచోరీ అని దొరుకుతుంది, అది తినేస్తాడు పొద్దున్నే. బ్రెడ్ పకోడా ఒకటి తీసుకున్నాము, 15 రూపాయలు అంట. సర్లేండి ప్రజెంట్ ఏదో ఒకటి ఎనర్జీ కోసము. ఇదిగోండి మనం అయితే ఇప్పుడే ఎల్లోర్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈడ బైక్ అయితే ఇక్కడ పెట్టినాము. మనకి హెల్మెట్కి లాక్ తెచ్చుకోవాలా, లాక్ అయితే లేదంట. అతను అడిగితే ఏం పర్లేదు ఉంటదిలే అన్నాడు. దాని లోపల మైక్ ఉంది, అది ఏమన్నా తీసుకుపోతాడేమో డౌట్గా ఉంది. లేదు నేను ఇక్కడే ఉంటా పర్లేదులే అని చెప్పినాడు. అదనమాట ఏడైతే పార్క్ చేసినాము. ఇదిగోండి మన బైక్ అయితే పార్క్ చేసినాం, 10 రూపాయలు అంట. పొద్దున్నైతే ఈ విధంగా ఉంది, ఎవరు లేరు. ఇదొక్కడు ఇక్కడ స్తూపం ఒకటి పెట్టినారు. ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి అయితే వెళ్దాము. ప్రతి ట్యూస్డే సెలవు అంటే ఇది టికెట్ కౌంటర్. టికెట్ వచ్చి మనకి 40 రూపాయలు తీసుకున్నాడు. మనం అయితే అక్కడన్నా తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చి, లేదంటే ఇది కానీ ఫోన్లో స్కాన్ చేసినామంటే ఏడన్నా తీసుకోవచ్చు టికెట్ వచ్చి ఈ విధంగా ఒక బెల్ అయితే ఇచ్చినారు మనకి. ఈ బెల్ తీసుకొని లోపల పోయేది. పొద్దున్నే ఏ విధముగానే ఉన్నది. ఇది మామూలుగా 6 కంటే ఓపెన్ చేసేది, 5 కల్లా వేసి 7 కల్లా వద్దాం అనుకున్నా. అదిగో ఇదిగో అనే టైంకి ప్రజెంట్ 8:30 అయితే అయిపోయింది. ఏమంటే మార్నింగ్ అంటే కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణము, అది కాక పెద్ద క్రౌడ్ కూడా ఏమి ఉండరు, కొంచెం ఫాస్ట్ గా తిరిగేయచ్చు. ఈ కైలాస్ టెంపుల్ కి మనకి ఇటు పక్క కొన్ని కేవ్స్ ఉన్నాయి, ఇటు లెఫ్ట్ కొన్ని కేవ్స్ ఉన్నాయి, రైట్ కొన్ని కేవ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి మ్యాపింగ్ అయితే ఇచ్చినాడు, లొకేషన్ ప్లాన్, వెళ్ళే కేవ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికని. ఇక్కడ ఈవీ వెహికల్ పికప్ అండ్ డ్రాప్ పాయింట్ ఎవరు లేరు. ఈ కైలాస టెంపుల్ ఉంది కదా, ఆ నుంచి లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చినాము. 17 నుంచి 34 వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే ఇటు పోదాం. ఇది చూసుకొని తర్వాత వచ్చి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేసి 17 దగ్గరకు వచ్చి లాస్ట్ ఫైనల్ గా కైలాస్ టెంపుల్ అనేది చూసుకుందాము. 29 నుంచి 34 వరకు ఇటు పోవాలి. ఇది 29 నుంచి 34 అనేది చాలా లాంగ్ ఉంది. అప్పుడు ఏమైనా ఈ వెహికల్స్ ఏమన్నా వస్తే దాంట్లో పోవాలా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ గుహలు అనేటివి 3 మతాల టైమ్స్ లో అయితే నిర్మించినారంట. బౌద్ధ మతం, బ్రాహ్మణ మతం, జైన మతం అనమాట. వీటిల్లో అతి ప్రాచీనమైనది అంటే ఓల్డెస్ట్ వచ్చి బౌద్ధ మతం అంట. ఈ గుహల్లో 1 నుంచి 12 వరకు ఉండేటివి బౌద్ధ గుహలు. దాని తర్వాత 16 గుహలు వచ్చి బ్రాహ్మణ మతానికి అంట. ఇంకా లాస్ట్ 30 నుంచి 34 వచ్చి జైన మతానికి సంబంధించినవి. సో అదనమాట ఈ గుహలు. దిగ్గండి ఫస్ట్ వ్యూ ఎట్ట ఉందో చూడండి. ఇక్కడ ఇది కేవ్ నెంబర్ 17 అనమాట. ఇదిగోండి 17 కేవ్ నెంబరు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీని గురించి ఏం రాసినారంటే ఇక్కడ స్తంభాలు చాలా పెద్దవి, లోపల ఒక శివలింగం ఉందని రాసినారు అంతే. దీని గురించి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు బుక్లో. దుర్గామాత కావాలా, పెద్దది బొమ్మ మాత్రం. అటు వచ్చి వినాయకుడి బొమ్మ ఉంది.
ఈ 17 నెంబర్ కేవ్స్ గురించి అయితే మనకి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. ఇది ఒక హిందూ టెంపుల్ అంట. లోపల శివలింగం అయితే ఉంది. ఇది శివలింగం లోపల చూడనట్టుందో. ఇది కేవ్ నెంబర్ 18. స్టార్టింగ్లో ఇటుంది. 17లో ఉన్నట్టే కొంచెం పెద్ద స్తంభాలంట. ఒక శివలింగం అయితే ఉంటుందని చెప్పినారు అంతే. దీని లోపల ఇంకో శివలింగం ఉంది. ఇది బాగుంది. ఈ స్టోన్స్ అనేటివి మనకి అంత సాఫ్ట్ స్టోన్స్ అయితే ఏం కాదు. ఇవి మనకి హలిబీడు, కర్ణాటకలో హలిబీడు, బేలూరు అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ స్టోన్ ఏంటంటే చాలా సాఫ్ట్. దానికి ఒక కొంచెం ప్రాసెస్ ద్వారా మనకి ఎలా కావాలంటే అలా కార్వ్ చేసుకోవచ్చు. ఇది అట్ట కాదు. ఇది ఈ మొత్తం అంతా గరుగ్గా ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చినట్టు అయితే దీన్ని చెక్కలేము. అయినా కూడా వీళ్ళు కొండకే చెక్కేసినారు దీన్ని. 19A అంటే 19 అటు సైడ్ ఉంది. ఇది 19A. లోపల ఒక శివలింగం ఉంది. లోపలంతా వాటర్ అయితే పడుతున్నాయి చూడండి కొండల్లో నుంచి. ఇది కొండ కదా, కొండల్లో మామూలుగా నీరు ఊరుతుంది అనమాట. ఆ ఊరుండేదంతా కింద పడుతూ ఉంది. లోపలైతే చల్లంగా ఉంది. గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలు వాసనేడా ఓయమ్మ. ఎన్నుండే గబ్బిలాలు అబ్బా. సో ఇదిగోండి, ఇది ఇంకా బాగుంది శివలింగం. సో ఇదిగోండి మొత్తం గబ్బిలాలే. ఇక్కడ పోద్దాం ఇప్పుడు 19లోకి. ఇక్కడేం లేవు పెద్దగా. ఇటు ఒక రూమ్ టైప్ ఉంది. ఇక్కడ ఇది పెద్ద హాలు. ఇది చూస్తే ఏం లేదు, లోపల ఖాళీగా ఉంది. కేవ్ నెంబర్ 19లో. వీటికన్నిటికీ వెంటిలేషన్ ఎట్లాగో, ఎక్కడైతే వెంటిలేషన్ ఏం కనిపించట్లేదు, కానీ లోపలైతే చల్లగానే ఉంది. ఒక సైడ్ అనమాట ఓపెన్. ఇట్టే రావాలా, గాలి ఇట్లాగే పోవాలా. కొండ కింద ఉండడం వల్ల చల్లగా ఉంటది. దానికోసం వెంటిలేషన్ అవసరం లేదేమో. ఈ రాయి అంత స్మూత్ రాయి ఏం కాదు, పిచ్చులు ఊడిపోతుంది. అయినా కూడా వీళ్ళు దీన్ని ఇంత పెద్దదని చెప్పినది ఈ కొండల్లో. ఇది కేవ్ నెంబర్ 20. చూడండి, మామూలుగా మనకి గట్టర్స్ అనేవి ఉంటాయి కదా, అంటే రేకులు అట్లాగా పడుండే నీళ్లు అన్ని ఒక దగ్గర కలెక్ట్ చేసేదానికి గట్టర్స్ అని యూజ్ చేస్తారు ఇప్పట్లో. అట్లాగా దీనికి చూడండి, గట్టర్ పైనుంచి చెక్కుకుంటూ వచ్చినారు. నీళ్ళు వర్షం పడినప్పుడు ఇదిగోండి కిందకు పోయేదానికి. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు వెళ్ళే దగ్గర మన నెత్తి మీద పడుకోకుండా అయితే ఒక గట్టర్ లాగా చెక్కుకుంటూ వచ్చి, దాన్ని అయితే ఒక కాలువలాగా చెక్కుకుంటూ వచ్చి పైనుంచి కిందకైతే తీసుకెళ్ళినారు. అది ఇప్పుడు చెక్కినారో అప్పట్లో అయితే నాకు క్లారిటీ లేదు. మొత్తానికి అయితే ఇది పర్పస్ అదనమాట. ఇది కేవ్ నెంబర్ 20 అంట. ఈ కేవ్ నెంబర్లో పెద్ద స్తంభాలు, అదే విధంగా ఇదిగోండి అటు సైడ్ ఇటు సైడు ద్వారపాలకులు. వీళ్ళు వచ్చి ద్వారపాలకు రాళ్ళు అంట, అంటే లేడీస్. అంటే అప్పట్లో ద్వారపాలకులు లేడీస్ కూడా ఉన్నారా. ఇక్కడ శివలింగము కానీ లేదు, ఇది కొట్టేసినారంట. దీనికి కూడా ఇదిగోండి, ఒక చెయ్యి ఎరగొట్టేసినారు. ఇక్కడ ఈ చెయ్యి కూడా ఎరగొట్టేసినారు. ఇది ఈ స్టోన్ ఒక దగ్గర చెక్కితే ఇంకో దగ్గర ఊడొచ్చేటట్టుంది. అట్లాంటి స్టోన్ లో వీళ్ళు ఈ విధంగా చెక్కినారు. ఆ నంది విగ్రహంకి అటువైపు ఇటువైపు గంగా యమున దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయన్నారు. కొట్టేసినారు, చెక్కల ముక్కలుగా చెక్కేసినారు. ఇది యమున అది అనుకుంటా. అటు సైడ్ వచ్చి గంగా. వీళ్ళు దేవతల విగ్రహాలు, బౌద్ధ విగ్రహాలు పెద్దవి. మధ్యలో లోపల శివలింగం అయితే ఉంది. మొత్తానికైతే ఇది ఈ విధంగా ఉంది. లైట్గా సరిగ్గా కనిపించట్లే కానీ ఇది వచ్చి మహాకాళి. ఇది వచ్చి శివుడు పార్వతి కళ్యాణం అంట. కేవ్ నెంబర్ 22 ఈ విధంగా ఉన్నది. ఇది ఒక రూమ్ లాగా కట్టి రూమ్లో నంది కావాలంది. దీని లోపల ఏదో ఒక రూమ్ ఉంది, నంది ఉంది. ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. దీని లోపల కింద గుంతలు ఉన్నాయి, ఏందో ఆడుకునేదానికా ఏమన్నా 23, 24. ఇవి కొంచెం చిన్నగా అయితే కట్టున్నారు, పెద్దగా ఏం లేవు. మనం ఉండేదే టాప్లో అంటే ఇంకా ఈ ఆడి నుంచి పై నుంచి వస్తూ ఉంటాయి వాటర్. ఇటు వచ్చి ఇటు పోతూ ఉంటాయి. ఇదిగోండి కింద ఒక చిన్న కాలువలాగా. సో ఇది ఊరే నాయన జాగ్రత్త ఉంటుంది, పాచి పెట్టేసింది బాగా. ఇది వచ్చి కేవ్ నెంబర్ 25, 25వ గుహ అంట. ఇది చాలా పెద్దగా ఉంది. దాని లోపల పోదాం ఇప్పుడు. మామూలుగా బాక్సులు ఒకదాని మీద ఒక బాక్స్ పెట్టి మధ్యలోంచి ఒక బాక్స్ తీస్తే అక్కడ గ్యాప్ ఎట్టుంటుందా అటు ఉంది. కరెక్ట్గా అక్కడ వరకు ఆ కొండలో రాయిని ఆడ వరకు ఆ కొండ రాయిని తీసి బయటకు వేసినట్టుంది. ఇక్కడ ఏదో చిన్న వాటర్ పాండ్ ఉంది. దీంట్లో ఏముంటాయి, కప్పలు తప్ప ఏం లేవు దీంట్లో.
సో ఇక్కడికి రాగానే పైన ఒక పెద్ద కమలము, ఈ పక్క రాళ్ళు ప్లెయిన్గానే ఉన్నాయి, దీని మీద ఏమి ఇంకా మిగతా వాటిలాగా ఏం చెక్ ఏం లేరు. ఇక్కడ కూడా ఏం లేవు, ఊరికే ప్లెయిన్గా చెక్ వదిలినారు. ఇక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ పైన సూర్య భగవానుడు రథం అంటే అది కనిపిస్తుంది, అది ఎందుకంటే సూర్య భగవానుడు 26వ గుహ 21వ దానికి డూప్లికేట్ అంట. సేమ్ 21వ గుహ ఏ విధంగా ఉంటుందో 26వ గుహ, ఈ గుహ కూడా అదే విధంగా ఉంటుందంట. ఇంత పెద్దదాన్ని సేమ్గా ఎందుకు చెక్కినారు? 26వది కేవ్ నెంబర్ 26, 21వది ఇది సేమ్గా ఉంటుంది. అక్కడ ఏమేమైతే ఉంటాయో అన్నీ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ హైలైట్గా ఉంది, ఇక్కడ పెద్దదట్టే సూపర్గా ఉందట్టే వాటర్ ఫాల్ మాత్రం. ఇక్కడ చూడండి ఉందా, ఈ విధంగా అయితే ఉంది 27. సో ఇది వచ్చి మనకి విష్ణువు అంట. విష్ణువు కొనుక్కొని ఉండేది, అది కొనుక్కొని ఉండే విష్ణువు. అది వచ్చి బలరాముడు, కృష్ణుడు, అది వచ్చి నాగలి, అటు సైడ్ వచ్చి బలరాముడు. సో ఇది వచ్చి వరాహ అవతారం. 27వ గుహ నుంచి ఇటు పోయేదానికిలే మామూలుగా అయితే వాటర్ ఫాల్స్ ఉన్నారా, బాగుంది. ఇదంతా క్లోజ్ చేసేస్తున్నారు చూడండి, కంపలు గింపలు వేసేసి క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఇటు పోయేదానికి ఇలా మామూలుగా అయితే దాని కింద అలా నడుచుకుంటూ పోవచ్చు. ఇప్పుడైతే ఛాన్స్ లేదు, కింద వాటర్ ఫాల్ మాత్రం బాగుంది. ఈ కేవ్స్ అన్నీ ఒకటే కొండలో అయితే మనకి చెక్కున్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్లో చూసిన స్టోన్ అనేది ఇక్కడ, ఇప్పుడు మనం లాస్ట్లో చూసిన స్టోన్కి చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్లో టెంపుల్ని చెక్కేదానికి మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో అదే ప్లాన్ మనకి ఇక్కడ లాస్ట్ కేవ్లో కుదరదు అనమాట. ఎందుకంటే ఈ స్టోన్ అనేది డిఫరెంట్, దీనికి సపరేట్ అప్రోచ్ ఉంటుంది, ఆ స్టోన్కి సపరేట్, అంటే డిఫరెంట్ స్టోన్కి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది అనమాట. అవన్నీ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని చెక్కుంటారు ఆ టైంలో. మన డిఫరెంట్ స్టోన్స్కి డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉపయోగించి చెక్కాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఒక పక్కకి అయింది, ఇప్పుడు ఇంకో సైడ్కి వెళ్దాం. సో మామూలుగా ఇక్కడికి వచ్చే టూరిస్టుల్లో ఒక విషయం అయితే గమనించిన, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫారినర్స్ అనే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ఫారినర్స్ ఏంటంటే మనకి వాళ్ళు దీని గురించి అంత గొప్పగా చదువుకొని వాళ్ళు అయితే చూడాలనే ఉద్దేశంతో చాలా దూరాల నుంచి ట్రావెల్ చేసి అయితే వస్తారు. మన వాళ్ళు ఏంటంటే పలానా డేట్ పలానా రోజు ఖాళీ ఉంది, ఈసారి ఎక్కడ పోదాము అంటే ఆ ఎల్లోరా కేవ్స్ పోదాం అంటే సరే పోదాం అన్నట్టు వస్తూ ఉంటారు. ఇక్కడికి ఏదో ఒక టూరిస్ట్ లొకేషన్ పోవాలా, సెలవు ఉంది కాబట్టి ఆడకు పోయిద్దాము అన్నట్టు అయితే వస్తూ ఉంటారు. అంటే అందరని కాదు, కొందరు, అందులో నేను కూడా ఒకటి. 27వ గుహ వరకు చూసినాము. ఇంకా ఇట్లా ఒక 1.5 కిలోమీటర్ పోవాలంట. దానికి వ్యాన్లు అయితే పోవాలా, పికప్ వ్యాన్లో. ఏడైతే ఎక్కదాం ఇప్పుడు పికప్ వ్యాన్, ఇది ఏడైతే ఉన్నాయి ఈ వ్యాన్లో. ఈ వ్యాన్లో ఎక్కి ఆడికి పోదాం. 34 వరకు ఆడికి చూసుకోవద్దాం, 29 నుంచి 34 వరకు. ఇందాక వచ్చినప్పుడు లేడీనా, ఇప్పుడే వచ్చినట్టున్నాడు. 40 పర్ పర్సన్, 1 పర్సన్. ఇది టికెట్ 40 రూపాయలు. దీంతోపాటు ఇదేందో చేతికి హ్యాండ్ అయితే ఇచ్చినాడు, హ్యాండ్ బ్యాండ్, దీని మీద నంబర్ కూడా అయితే ఉంది. మొత్తానికైతే ఇంక ఇది ఫుల్ అయితే తీసేస్తారు ఇక్కడి నుంచి. మనం అయితే బయలుదేరినాము 34 గుహ దగ్గరికి. ఇది కేవ్ నెంబర్ 34, ఇది 34, అది 33. ఈ 30 నుంచి 34 వరకు గుహలన్నీ జైన గుహలు. 33 2 స్టోరీ బిల్డింగ్ టైప్ అనమాట. ఇక్కడ చోటా కైలాష్ అనేది టెంపుల్ ఒకటి ఉంది. కేవ్ నెంబర్ 32 ఇది. మనకి రాగానే ఇటు సైడు ఏనుగు అయితే ఉంటుంది, ఇటు పక్క పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. అది రెండు అంతస్తులు ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ నైట్ టైమ్స్ లైటింగ్స్ కానీ పెడితే చాలా బాగుండేది. ఇక్కడ చిన్న బొక్క కొట్టి పెట్టినారు, అంటే లోపలికి పోయేదానికి ఉందో లేదో. మొత్తానికైతే ఇక్కడి నుంచి లోపల ఈ విధంగా ఉంది, హైలైట్ అసలు. ఈ విధంగా పోవచ్చు పైకి. ఇది జాగ్రత్త ఉంది, జాగ్రత్తగా ఎక్కాలి.
అబ్బా, హైలైట్ అసలు ఇది. ఇదిగోండి ఇక్కడ వచ్చి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ అయితే చూడొచ్చంట. అంటే మొత్తం ఒక సున్నితమైన పనితనం కానీ డిజైన్లు కానీ ప్రతిదీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ స్టోన్ కూడా చాలా స్మూత్ స్టోను, మిగతా స్టోన్ లాగా కాకుండా గరుగ్గలేదు, చాలా స్మూత్గా ఉంది. ఒక్కసారి చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇది వచ్చి పూర్ణ కుంభము ఏదో ఈ విధంగా ఉంది. పైన వచ్చి పద్మము, అది వచ్చి లోపల వచ్చి మహావీరుని విగ్రహం అంట. ఇప్పుడు మనం 2025 కదా, ఇది క్రీస్తు శకము 2025. అంటే మనం క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే 2025 సంవత్సరాలకైతే వచ్చున్నాము. కానీ జైనుడు క్రీస్తు పుట్టక ముందు నుంచే ఒక 700 సంవత్సరాల క్రితం అయితే 700 సంవత్సరాల క్రితం వాడైన అయితే చెప్తా ఉంటారు. ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు ఇక్కడ వర్క్స్లో. మనకి ఈ కైండ్ ఆఫ్ వర్క్స్ అనేటివి హలీబీడ్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ ఈ విధంగా ఉంది. సన్లైట్కి మార్నింగ్ హైలైట్గా ఉంది. ఇక్కడ ఎక్కడికెక్కడికి పోతా ఉంది. ఇది లోపల చాలా ఉంది. అబ్బా, లోపల ఇంకా చాలా ఉంది చూడాల్సిందే. ఇంత హైలైట్ అసలు ఇది. మనం మాట్లాడుతూ అంటే రీసౌండ్ వస్తుంది వాయిస్ అంటే దీని లోపల. సో పైన పెయింటింగ్ కూడా వేస్తున్నారు. అవి కావాలి పోయినట్టున్నాయి. పైన కలర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏనుగు విగ్రహం ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ 30 అడుగులు అంట. ఆల్మోస్ట్ మన నిజం ఏనుగు ఉన్నంత సైజులో అయితే ఉంది. ఇది హైలైటెడ్. కైలాస్ టెంపుల్లో అంటే ఆడ ఇందిరా భవన్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలిపోండి అని రాసినారు. మన వాళ్ళు అయితే వేసుకొని వెళ్ళిపోతున్నారు లోపలికి. సో ఇది 31 కేవ్ ఏదో లోయలో ఉన్నట్టుంది లోపలికి. 30 నుంచి 34 వరకు ఉన్న జైన గుహలు ఇవన్నీ. సో ఇదిగోండి మనం ఇందాక ఆడ 27వ గుహ వరకు వచ్చి అటు సైడ్ మళ్ళీ అటు వెళ్ళిపోయినాం కదా వాటర్ ఫాల్స్ దగ్గర. ఇప్పుడైతే మనం 30 నుంచి 34 వరకు చూసుకొని మళ్ళీ మనకి ఇటు సైడ్ అయితే వదిలి పెడతాడు 28, 29 గుహల దగ్గరికి. అది కూడా ఆల్మోస్ట్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటుంది. ఏమంటే వాళ్ళు ఆ వాటర్ ఫాల్స్ కింద నుంచి అయితే బ్లాక్ చేసినారు దేనికునో. ఇప్పుడైతే మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం మళ్ళీ తిరుక్కొని. ఇది వాటర్ ఫాల్. ఇందాక అట్టా పోయి ఆడదాకా పోయిచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు రిటర్న్ అనమాట. 29వ గుహ మామూలుగా చాలా పెద్ద గుహ ఇది. మనకి అటు సైడ్ ఇటు సైడ్ 2 సింహాలు అయితే కాపలా కాస్తా ఉన్నాయి, ద్వారపాలకుల్లాగా. పెద్దవి మరి హెవీగా ఉన్నాయి ఇక్కడ స్ట్రక్చర్లో. స్తంభాలు కానీ ఇక్కడ ఉండే విగ్రహాలు కానీ చాలా హెవీ స్ట్రక్చర్లు. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే మిగతా కేవ్స్లో ఏంటంటే మనకి హైట్ తక్కువ ఉండి చిన్నగా ఉండేటివి, కానీ ఇది హైట్ ఎక్కువ ఉంది. అది చాలా పెద్దగా ఉన్నాయి ఈ స్తంభాలు. ఇక్కడ చూడండి హైలైట్ అసలు. ఇది పైన ఓపెన్ టైప్ ఉంది. ఇక్కడ కూడా ఒక 2 సింహాలు, ఇక్కడ ఒక సింహం అక్కడ ఒక సింహము. ఇక్కడ నుంచి ఇట్లా బయటికి పోయేదానికి ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. దీని లోపల మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రక్చర్లు ఉన్నాయి. ఇక్కడ స్తంభాలు కావాలి ఇరిగిపోయింది. ఇదంతా ఎక్కడికో ఇట్లా మళ్ళీ దారి ఉంది ఇట్లా బయట. పైనుంచి చూస్తే ఏదో స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంది, అంటే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ టైప్ ఉంది. ఇక్కడ చూస్తే అట్లాగేం లేదు. ఈ సింహాలు హైలైటెడ్. ఏదో పెద్ద సభ ఉంటుంది కదా ఆ రేంజ్లో అయితే ఉంది అది. ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయి అంటే ఈ కెమెరాలు సరిగ్గా కనపడడం లేదు, కానీ హెవీ స్ట్రక్చర్లు ఇవి. ఇక్కడ చూడండి ఏమైనా ఉందా హైలైట్ అసలు. లోపల శివలింగం ఒకటి ఉంది. పైన ప్లెయిన్గానే ఉంది. పైన అయితే ఎటువంటి డిజైన్లు అయితే లేవు. ఇక్కడ మాత్రం పెయింటింగ్స్ ఉన్నట్టున్నాయి, పోయినాయి ఇవి. ఇది హైలైటెడ్. ఇట్లా కిందకి పోతే వాటర్ ఫాల్స్ దగ్గర పోతాం. వాటర్ ఫాల్స్ దగ్గర చూపిస్తారండి. మామూలుగా అయితే ఇందాక అక్కడి నుంచి ఇట్లా పైకి రావచ్చు. ఇది ఇక్కడంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఏడు నుంచి అద్భుతంగా ఉంది. మామూలుగా అయితే మనం ఆడికి పోయినా ఆడి నుంచి నడుచుకొని రావచ్చు. క్లోజ్ చేసేస్తున్నారు అది. అంటే ఇంత పెద్ద మ్యాసివ్ కన్స్ట్రక్షన్ కదా, దీనికైతే మనకి వెంటిలేషన్కి అయితే అటు సైడ్ ఓపెన్ ఉంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంది వెంటిలేషన్కి. మిగతా వాటికి అసలు ఏం లేదు. ఒక సైడే ఎంట్రన్స్, ఇంక లోపల ఎటువంటి గాలి బయటకు పోయేదానికి ఎటువంటి స్కోప్ లేదు. కానీ ఇక్కడ మహిషాసురు మధ్యని మాత్రము హైలైట్గా ఉంది. ఇది హెవీ స్ట్రక్చర్. ఎరగొట్టేసినారు చాలా వరకు, అన్నీ ఇరిగిపోయాయి. చేతులు ఎరగొట్టేసి ఉంటారు,
అన్ని ఎరగొట్టేసి ఉన్నారు. వ్యాన్ అయితే దిగేసి ఇక్కడ నుంచి నడుచుకుంటా 1వ కేవ్ నెంబర్ దగ్గరికి అయితే పోదాము. అది ఓల్డెస్ట్ కేవ్స్ అన్నిటిలో కల్లా. ఆ నుంచి ఇట్లా చూసుకుంటా వచ్చి లాస్ట్ 16వ కేవ్ కైలాస్ టెంపుల్ అయితే చూద్దాము. ఫైనల్ గా కేవ్ నెంబర్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ కేవ్ నెంబరు ఇటు వరుసగా 15 దాకా అయితే ఉంటాయి. వరుసగా ఒక్కొక్కటి చూసుకొని లాస్ట్లో కైలాస్ టెంపుల్ అయితే చూసుకుందాము. 16వది కేవ్ నెంబర్ 1. ఇక్కడ ఏముందంటే ఏం లేదు, ఖాళీ గది. హైట్ తక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గోళ్ళకి హ్యాంగర్స్ టైప్ అయితే కొట్టున్నారు. ఏందనుకున్నారు, లాక్లు. ఇక్కడ నుంచి లోపల నుంచి ఇక్కడ ఏదన్నా చైన్ తీసి ఏమన్నా దీపాలు ఏమన్నా వేలాడి తీసేదానికో ఏమో. సో ఇది కేవ్ నెంబర్ 2. ఇది కూడా హెవీగా ఉంది. పైన అయితే ఏం లేవు. దీని లోపల బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. అంటే సింహాసనం మీద కూర్చున్న బుద్ధుడి విగ్రహం అంట. రాచరికాన్ని మొత్తం వదిలిపెట్టేసి బౌద్ధ మతాన్ని స్వీకరించే దానికి ఉదాహరణగా దీని అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారంట. బౌద్ధుడు మామూలుగా అయితే నిలబడుకొని ఉంటారు, బౌద్ధుడు ఇక్కడ మాత్రం కూర్చొని ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సో ఇది 3వ గుహ ఈ విధంగా ఉన్నది. ఇది కూడా సేమ్ 2వ గుహ ఉన్నట్టే ఉంటుందంట. ఇక్కడ కూడా కూర్చొని ఉన్నాడు. సేమ్ 2వ ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా అదే విధంగా ఉంటుందంట. సో మనకి 4, 5 గుహల దగ్గర అయితే మనకి ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనం 27వ గుహ దగ్గర చూసినాం కదా, అట్లాగే ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. వెనకాల చూడండి, పైన ఫోర్టికో చూడండి ఎంత బాగుందో. ఆ ఫోర్టికో మీద నుంచి పడతా ఉన్నాయి వాటర్. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి, ఇది కేవ్ నెంబర్ 5, 5వ కేవ్ నెంబరు. ఇది ఏదో ఒక హాల్ లాగా ఉందంట. 5వ నెంబర్ గుహ వచ్చి అతిథులకు ఏమన్నా ఆసరాలాగా కల్పించేదానికిను ప్లస్ ఏదన్నా పాఠాలు చెప్పేదానికి అన్నట్టయితే రాసున్నారు. ఏదో మొత్తానికి అయితే ఏదో హాల్ లాగా ఉపయోగించేవారు అని అయితే చెప్పుండారు దాంట్లో. ఇక్కడ కూడా లోపల బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. హాల్ మాత్రం చాలా పెద్దది. కరెక్ట్గా కేవ్ నెంబర్ 5కి ఎదురుగా ఇట్లా ఫోర్టికో, ఇది కూడా రాయే. ఆ ఫోర్టికో మీద నుంచి వాటర్ ఈ విధంగా పడుతూ ఉండదు. 6వ గుహ ఇది. ఈ 6వ గుహలో ప్రత్యేకత ఏమిటంటే బౌద్ధ మతానికి సంబంధించిన కథలు ఉంటాయి కదా, ఆ కథల్లో క్యారెక్టర్స్ అయితే చెక్కున్నారంట. సరస్వతీదేవి విగ్రహం కూడా అయితే చెక్కినారని చెప్తున్నారు. ఇదిగోండి, ఇది చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చొనే ఉన్నాడు. మొత్తం ఇక్కడంతా కూర్చొనే ఉన్నాడు. ఆయన మామూలుగా అయితే నిలబడుకొని ఉంటాడు చక్కగా. సో ఇవన్నీ 7, 8, 9, 10 గుహలు వరుసగా. ఇవేం పెద్దగా చూడాల్సిన అవసరం లేదని అయితే రాస్తున్నారు దీంట్లో. ఇది గుహలు మొత్తానికి. సో ఇది కేవ్ నెంబర్ 10. ఇది కూడా ఫైన్ వర్క్స్తో అయితే చెక్కబడి ఉందంట. అంటే ఆల్మోస్ట్ తాపీ పని చేసినట్టయితే దీన్ని అయితే పైన డిజైనింగ్ అయితే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చినారంట. 2 అంతస్తులు అయితే ఉంది ఇది. నెంబరు 11, 3 స్టోరీలు అంటే 3 అంతస్తులు బిల్డింగ్ ఇది. మన ఇప్పుడు టైమ్స్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంది ఇది. 3 అంతస్తుల బిల్డింగ్ ఇది. సో ఇదిగోండి 13, 14 గుహలు ఓపెన్ టైప్ ఉన్నాయి. అంతే, పెద్దగా ఏం లేదు లోపల. కేవ్ నెంబర్ 15. ఇది కొంచెం మెట్లు ఎక్కి పైకి పోవాలంట. ఈ విధంగా ఉంది. సో ఈ కేవ్ వచ్చి దశావతార కేవ్ అంట. ఎందుకంటే మనకి విష్ణువి డిఫరెంట్ అవతారాలు అనేవి చెక్కున్నారంట. ఇక్కడ పైకి అయితే పోదాము. ఇక్కడైతే ఈ బండ్లకి ఈ స్తంభాలకి అయితే ప్రజెంట్ ఏమి చెక్కలేదు. ఊరికే మాత్రం లాకులు మాత్రం చెక్కున్నారు అంతే. చెక్కే వాళ్ళు ఏమో. మొత్తానికైతే మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది. రాగానే ఎదురుగా హాలు. చూడండి, ఇక్కడ ఏదేదో అయితే చెక్కున్నారు. ఈ పైన ఫ్లోర్ మాత్రం హైలైట్. ఇది కాదు కానీ ఇక్కడ ఈ మహిషాసుర మర్దిని ఇది మాత్రం ఓ రేంజ్లో చెక్కినట్టు 3D ఆకారంలో ఉంది. ఇది ఏమైనట్టుందో ఒక్కో దగ్గర ఒక్కొక్కటి చెక్కున్నారు అవతారాలు. ఇక్కడైతే
రాగానే నంది ఉంది. నందికి ఎదురుగా శివలింగం ఉంది లోపల. బౌద్ధ మతంలో మార్పుల్ని తెలియజేస్తుందంట అప్పట్లో. 15వ గుహలో అట్రాక్షన్ ఏంటంటే లోపల శిల్పాలు చెక్కున్నారు, చాలా ఉన్నాయి, గోళ్ళకి చెక్కుంటారు. ఆల్మోస్ట్ 3D ఆకారంలో ఉన్నాయి. 15వ గుహ అయిపోయింది, ఇప్పుడు 16వ గుహ. ఇది ఫేమస్ అనమాట, హైలైట్. ఇది కైలాసం అని పిలుస్తారు. ఇప్పుడు అయితే 16వ గుహకి అయితే వెళ్దాం. ఇది ఆల్మోస్ట్ మనకి వీటిలన్నిటిలో కల్లా ఫేమస్ గుహ ఈ 16వ గుహ అనమాట. దీని గురించి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. ఇక్కడ మనకి కైలాస్ టెంపుల్ టాప్ వ్యూ ఉంది. ఫస్ట్ టాప్ వ్యూ చూసుకొని మనం కిందకు పోదాం. ఇదిగోండి టాప్ వ్యూ ఈ విధంగా ఉంది కైలాస్ టెంపుల్ది. సో ఈ టాప్ వ్యూ మనకి తెలియట్లే కానీ ఆల్మోస్ట్ ఒక 7-8 అంతస్తుల హైట్ ఉంటుంది. ఇప్పుడు మనం 7-8 అంతస్తుల హైట్లో అయితే ఉన్నాము, కొండ మీదకి ఎక్కున్నాము. ఇక్కడ నుంచి కిందకి వీళ్ళు చెక్కుకుంటా పోయినారు అనమాట. కిందకి పైనుంచి కిందకి చెక్కుకుంటా పోయినారు. ఇదనమాట దీని హైలైట్ ఈ టెంపుల్దే. ఇది మొత్తం అంతా రాయే, మనకు ఆడ స్టోన్ ఉంది, కిందకి ఇట్లా చెక్కుకుంటా పోయినారు. ఇది టాప్ వ్యూ. ఈ పైన అక్కడ ఏదో ఇంకొన్ని ఉన్నాయి పైన చిన్నగా. ఇప్పుడైతే కిందకి టెంపుల్ చూద్దాం పండి. కింద కైలాస్ టెంపుల్. ఇది కైలాస్ టెంపుల్. ఇందాక మనం పైన చూసినాము, ఇది కింద నుంచి అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి మనకి గజలక్ష్మి ఏనుగులో స్నానం చేస్తూ ఉందంట. మనకి ఎదురుగా రాగానే ఇది ఉంటుంది. దీనికి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఎక్కడైతే లైఫ్ సైజు ఏనుగు అయితే ఉంటుంది. దీనికి ధ్వజస్తంభము నిజ జీవితంలో ఎంత అయితే ఉంటుందో పెద్దగా, అంత పెద్దగా దీనికైతే తొండం ఏది లేదంట. సో ఇది చూడండి ఉందా. సో ఇది ఆల్మోస్ట్ మనకి పై నుంచి చెక్కుకుంటూ వచ్చినారు కదా, 30 లక్షల క్యూబిక్ ఫీట్ల రాతిని అయితే చెక్కి బయటేసి ఈ టెంపుల్ని అయితే చెక్కడం జరిగిందంట. ఏదైనా వ్యాలీస్ ఉంటాయి కదా, లోయలు, ఆ లోయల్లోకి పోయి పైకి చూస్తే కొండలు చూస్తే ఎట్టుంటాయి అట్టయితే ఉంది. ఇంత పెద్దగా అయితే ఉంది, హెవీగా. చూడండి మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇది. ఈ ఏనుగులు వచ్చి ఈ టెంపుల్కి చుట్టూతూ ఉంటాయంట. ఏనుగులు, ఇక్కడ సింహాలు, ఏనుగులు టెంపుల్ బరువును మోస్తున్నట్టయితే ఈ ఏనుగులను అయితే చెక్కడం జరిగిందంట. నుంచి దాకా చెప్పుకుంటూ వచ్చినాడు. దీనికి ఇది చెక్కేదానికి మనకి చాలా ప్లానింగ్ అయితే కావాలా. ఏదో ఆషామాషిగా పోతే పోయిందిలే మళ్ళీ చెప్పుకుందాము రాయే కదా అనుకునేదానికిలే. ఒక్కసారి ఛాన్స్, మనిషికి చావు ఒకసారి ఉన్నట్టు. ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ ఇంక చెక్కేదానికిలే. అట్లాగేమన్నా చెక్కి మళ్ళీ వదిలేసిన ప్రయత్నాలు అయితే మనకి ఇక్కడ ఎక్కడ లేవంట. ఇక్కడ మనకి ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, ఈ టెంపుల్కి మొత్తం కింద భాగాన్ని మొత్తం ఏనుగులను అయితే చెక్కబడినారంట. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ మన లైఫ్ సైజు ఏనుగులంట. అంటే మామూలుగా నిజ జీవితంలో ఏనుగుల సైజు పరిణామంలో అయితే చెక్కినారు. ఈ టెంపుల్ని బరువుని ఆ ఏనుగులు అయితే మోస్తున్నట్టు ఈ ఏనుగులను అయితే ఇక్కడ చెక్కినారంట. మొత్తం చుట్టూతో అట్టే అవే ఉంటాయి చూడండి. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లో గ్రేటెస్ట్ అనమాట. అంటే అప్పట్లో మనకి ఇంకా సివిలైజేషన్ స్టార్ట్ కాకముందే ఇంత పెద్ద ప్రిసైజ్ వర్క్ అయితే దీని అయితే చెక్కడం జరిగింది. మన సివిలైజేషన్ అంటే మనకి ఇంకా యుద్ధాలు, మానవుడు ఇంకా పశుజాతి నుంచి ఇంకా బయటికి రాలేదు. అప్పట్లోనే ఇంత ప్రిసైజ్గా ప్లాన్తో అయితే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే చెక్కడం జరిగింది. అందుకే ఇంత ఫేమస్ ఇది. ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభాలు మనకి రెండు పక్కల రెండు అయితే ఉన్నాయి. అటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క ఒకటి ఉంది. వీడికి రాగానే ఇది ఇక్కడైతే ఏదో స్టోరీ కావాలి చెక్కుబడి ఉంది మొత్తం అంతా. ఇట్లా పోతే పైకి పోతాం టెంపుల్లోకి. మనం అయితే పైకి వచ్చినాము. పైన ఈ విధంగా ఉంది. ఈ రాయి ఏదో తెచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. సో ఇది బయట. సో ఈ విధంగా ఉంది ఈ పక్క. ఇది మెయిన్ టెంపుల్ లోపలికి ఈ విధంగా ఉంది. లోపల చీకటిగా ఉంది. లోపల చూడండి పెద్ద శివలింగం ఉంది.
లోపల వర్క్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. లైటింగ్ లేదు కానీ సరిగ్గా. ఆడ వీళ్ళు టూరిస్టులు కావాలా లైటింగ్ తెచ్చి లోపల శివలింగం ఉంది. లోపల ఏం కనిపించట్లా, చీకటిగా ఉంది. ఈ మొబైల్ లైట్ వేస్తే అసలు ఏం తెలియట్లేదు, దీనికి ఆనడం లేదు ఈ లోపల. సో అక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఇది మెయిన్ టెంపుల్. మనకి ఇక్కడి నుంచి పైనుంచి చెక్కుంటూ వచ్చినారు కిందకి. ఇది పై పక్క ఈ విధంగా అయితే ఉంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మామూలుగా ఎవరన్నా తొందరగా వస్తుంటే పొద్దున్నే వచ్చే పని అయితే ఫస్ట్ కైలాస్ టెంపుల్ చూసుకొని తర్వాత మిగతా వాటికి పోండి. ఎందుకంటే ఇక్కడ ఓవర్ క్రౌడ్ అయిపోతా ఉంది. మనకి టైం పెరిగే కొద్దీ పొద్దునైతే ఎవరు ఉండరు. ఆ టైంలో మీరు చూసుకుంటే ప్రశాంతంగా చూడొచ్చు. నేనేమనుకున్నట్టే చివరిలో చూద్దామని అనుకున్నా. ఈ టైంకి వస్తే మిగతావన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చే టైంకి ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది అనమాట. ఈ పైన టెంపుల్ ఎంత పెద్దగా ఉందంటే అంటే నేను టెంపుల్ లోపల పోయినా కదా, ఆ టెంపుల్ లోపల ఏదో కింద భూమి మీద ఉన్నంత ఫ్రీగా అయితే ఉంది. పైన అంత వెడల్పుగా ఉంది. మొత్తానికి ఇది టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి పెయింటింగ్ కావాలా ఉన్నట్టుంది, పోయినట్టుంది. ఈ కలర్లో ఇదిగోండి వైట్ పెయింట్ వేసినట్టున్నాడు. అంటే సున్నము, వైట్ సున్నము విత్ రెడ్ కలర్ పెయింటింగ్. అంటే రీసెంట్గా వేసినారో లేకపోతే అప్పట్లోదో. మొత్తానికి అయితే ఈ కలర్ వైట్ అయితే ఉందంతా, పోయినట్టుంది అంతా. ఇదనమాట ఈ ఎల్లోరా కేవ్స్. సో ఈ రోజు పని అయితే అయిపోయింది ఎల్లోరా కేవ్స్. రేపు వచ్చి ఇంకా అజంతా కేవ్స్ ఉంది, అది రేపు పోదాము. దీనికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే మార్నింగ్ 6కి వచ్చేసి ఫస్ట్ రాగానే కైలాస్ టెంపుల్ అయితే చూసుకొని తర్వాత 1 నుంచి 15 కేవ్స్ అనేవి ఇక్కడ దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. అవి చూసుకొని అయితే ఇంక ఇటు సైడ్ పోయేది మేలు. అవి చూసుకొని మళ్ళీ ఎప్పటికైనా అటు సైడ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది కొంచెం, అంటే టైం మనకి గడిచే కొద్ది. సో అదనమాట నేను రికమెండ్ చేసేది. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే బై.